నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సెప్టెంబర్ మాసంలో మిథున్ రాశి వారికి ఎలా ఉండబోతుందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సెప్టెంబర్ మాసం మొత్తం కూడా కుజుడు రాశిలో ఉంటాడు. సో కుజుడు ఎప్పుడైతే రాశిలో ఉంటాడో ఇది పర్టికులర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ శత్రుగ్రహం అది. అంటే అనవసరమైన శత్రుత్వాల జోలికి వెళ్ళకూడదు. అందులోనే 4వ స్థానంలో మనకి గురువు కేతు ఉన్నారు. సో ఈ శుక్రుడు కేతు ఉన్నాడు. 12వ స్థానంలో గురువు దృష్టి ఉంది 4వ స్థానం మీద. దానివల్ల ఏంటంటే కొంచెం ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కానీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ అందులో ముఖ్యంగా స్త్రీల దగ్గర ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయడం కానీ చేసేటప్పుడు పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే భూములకు కారకుడు లగ్నంలో వచ్చి 6th లార్డ్ పాడు చేస్తున్నాడుగా, మళ్ళీ 4000 చూస్తున్నాడుగా, అందుకని. వీరికి ఫినాన్షియల్ కండిషన్ ఎలా ఉండబోతుంది సార్? ఫైనాన్షియల్ కండిషన్ బాగానే ఉంటుందండి, డోంట్ వరీ. ఎందుకంటే లగ్నాధిపతి 2లోకి వెళ్ళి ఉన్నాడు కాకపోతే ఆ 2లో ఉన్న లగ్నాధిపతి 5వ తేదీ మళ్ళీ మారిపోతున్నాడు. సో 5వ తేదీ మారినప్పటి నుంచి ఏమవుతుందంటే కొంచెం ఈ మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఇంకా బాగుంటుంది. మెడికల్ రంగాలు లేనట్లయితే మార్కెటింగ్ చేసేటువంటి వారికి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు, ఆరోగ్యానికి సంబంధించిన ఇట్లాంటి వాటిలో. అలాగే వీరికి ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో కానివ్వండి, అమ్మే విషయంలో, అలానే ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉండబోతుంది అంటారు? ఇందాక నేను చెప్పినట్టుగా 4000లో శుక్రకేతువులు కదా, ప్రాపర్టీస్ విషయంలో 19th వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి, అందులో ఎటువంటి డౌట్ లేదు. అదొకటే కాకుండా తల్లిగారి ఆరోగ్య విషయంలోని వాహనం నడిపేటప్పుడు బికాజ్ ఆఫ్ వీనస్ ఈజ్ వాహనానికి కారకుడు, ఆయన కేతువుతో ఉన్నాడు. సో అక్కడ ఏదైనా ఒక డ్యామేజ్ ఇస్తాడు కొంచెం. వీళ్ళు ఏదో యాక్సిడెంట్ అవుద్దని కాదు, ముందుకి వెనక్కి తీసేటప్పుడు కూడా ఏమవుతుంది, ఎక్కడో ఏదో బైక్ దేనికో తగలడం, అదేదో లొత్తపోవడం ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా నడుపుకోవాలి. వీరికి మ్యారేజ్కి సంబంధించి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయండి? మ్యారేజ్కి సంబంధించి చూస్తుంటే సప్తమాధిపతి 12లో ఉన్నాడండి ఇప్పుడు ప్రజెంట్. సో ఎప్పుడైతే సప్తమాధిపతి శుక్ర రాశుల్లో ఉన్నాడో, శుక్రుడు 19th ఎప్పుడైతే మారుతాడో 5వ స్థానంలోకి, వీళ్ళు ఎవరినైతే ఇష్టపడి వివాహం చేసుకుందాం అనుకుంటుంటారో వాళ్ళు పర్టికులర్గా ఇంట్లో పెద్దవాళ్ళు వీళ్ళ తండ్రి యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్ల ఇష్టపడి వివాహం చేసుకునే ఇది సక్సెస్ అవుద్ది వీళ్ళకి. కాకపోతే ఆఫ్టర్ 19th తర్వాత అవుద్ది. ఎందుకంటే ఈ శుక్రుడు సప్తమాధిపతి గురువు ఒకే రాశుల్లో అంటే శుక్ర రాశుల్లోకి చేరుతున్నారు 19th నుంచి. ఆల్రెడీ గురువు శుక్ర రాశిలోనే ఉన్నాడు, బట్ శుక్రుడు కూడా వచ్చినప్పుడు ఇంకొంచెం దానికి బలం ఉంటుంది. సో దానివల్ల మ్యారేజ్ సంబంధించిన విషయం కానీ సంతానం సంబంధించిన విషయం కానీ పాజిటివ్గా ఉంటుంది. వీరికి జాబ్ పరంగా అలానే బిజినెస్ పరంగా ఎలా ఉండబోతుంది సార్? బిజినెస్ పరంగా తీసుకుంటే బిజినెస్ స్ట్రెస్ ఉంటుందండి. ఎందుకంటే లాభాధిపతి లగ్నంలో వచ్చి కూర్చున్నాడు కదా 6వ అధిపతి, కాబట్టి బిజినెస్ స్ట్రెస్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. జాబ్ అంటే విదేశాలకు వెళ్ళి జాబ్ చేద్దాము, సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో ఏఐ వచ్చింది వాళ్ళ రేపు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇటువంటి ఇంప్రూవ్మెంట్స్ అప్డేట్స్ లాంటివి ఏమైనా చేసుకోవడానికి మాత్రం బాగుంది చెప్పాలంటే. వీరికి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అలానే అబ్రాడ్ వెళ్ళే యోగాలు ఎంతవరకు ఉన్నాయి గురుగారు? అబ్రాడ్ యోగాలు బాగున్నాయి, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు కూడా ఇప్పుడు. ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రూట్ఫుల్ అవుతాయా లేదా అంటే ఖచ్చితంగా అవుతాయి కూడా. ఎందుకంటే ఇక్కడ మీకు 10వ అధిపతి వ్యయంలో ఉన్నాడు, 10లో రాహు ఉన్నాడు. సో ఖచ్చితంగా అబ్రాడ్ యోగం ఇవ్వాలి. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ప్రయాణాలను కూడా మనం 3వ స్థానం 9వ స్థానం కొంచెం ఈ వస్తువులను అది 4th హౌస్ చూస్తాం. కాబట్టి ఏదైనా వస్తువులు తీసుకెళ్లే వస్తువులు మర్చిపోకుండా చూసుకోవాలి వీళ్ళు ఈ టైంలో, అది పర్టికులర్గా చూసుకోవాలి. ఈ రాశి వారు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటికి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి సార్? ముఖ్యంగా ఏంటంటానండి, ఇంటికి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో ఏదో వాస్తు దోషం ఉండడం కానీ, తెలియకుండా ఒక వస్తువు మారుస్తారు వీళ్ళు తెలియక. నేను చాలా వాస్తులు చూస్తుంటా కదా, వాళ్ళు ఇక్కడ ఉన్న మీరు సడన్గా తీసుకొచ్చి ఇటు పెడతాడు ఉత్తరంలో, అంటే ఎక్కడో మొత్తం మీద మార్చేసిన తర్వాత అది పెట్టకూడని ప్లేస్లో ఎక్కడో పెట్టి అక్కడ నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఇంట్లో వస్తువులు కూడా మార్చేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి ఒకటి. అండ్ ప్రాపర్టీస్ కొనేటప్పుడు కానీ వాహనాలు కొనేటప్పుడు కానీ చూసుకోవాలి, నడిపేటప్పుడు చూసుకోవాలి. తల్లిగారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉంటూ ముఖ్యంగా లలితా అమ్మవారి యొక్క స్తోత్ర పఠనము, అందులో ముఖ్యంగా శ్రీమాత్రే నమః నామం అద్భుతంగా పనిచేస్తుంది వీరికి. శ్రీమాత్రే నమః. అయితే కొంతమందికి వారి రాసులు ఏంటి అనేది తెలియదు. గోచారం ప్రకారం వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ మనకి అంటే మన వీడియో ఇంకా మనకి శ్రావణ మాసంలోనే రిలీజ్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఎట్లాగో శ్రావణ శుక్రవారాలు వస్తున్నాయి. శుక్రవారాలు చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రావణ మాసంలో మనం అమ్మవారి పూజ చేసేటప్పుడు అమ్మవారి అష్టోత్తరాలకు అర్థం తెలుసుకోవాలి. ఇప్పుడు కూడా ఆ అర్థం తెలుసుకొని చేస్తారు, అమ్మవారు ఇంత గొప్పదాని అర్థం అవుతుంటుంది. సో అమ్మవారు ఏంటంటే లక్ష్మి, అన్ని లక్ష్ములు, సంతాన లక్ష్మి, సౌభాగ్య లక్ష్మి అన్నీ.
శ్రావణ మాసం ఎందుకు ఏర్పడుతుంది మనకి సర్వసాధారణంగా? శ్రవణ నక్షత్రంలో పౌర్ణమి జరుగుతుంది కాబట్టి శ్రావణ మాసం. ఆ శ్రవణ నక్షత్రం ఎక్కడ ఉంటుంది? కర్మకారక రాశి అయినటువంటి మకర రాశిలో ఉంటుంది. అంటే ఈ శ్రావణ మాసంలో ఎవరైనా సరే నాకు జాతకం తెలియదండి, డేటు, టైము, ప్లేసు, వాస్తు తెలీదు, జ్యోతిష్యం తెలీదు, నా పరిస్థితి మాత్రం బాగోలేదు అనుకునేటువంటి వారు ఈ మాసంలో గనక అమ్మవారి పేరు మీద అమ్మవారికి వెలిగిస్తున్నాను అనుకుంటూ నువ్వుల నూనెతో దీపం వెలిగించడము, గోవులకి బెల్లం తినిపించడము, శనివారాలు, శుక్రవారాలు తీపి చపాతీలు ఒక 3 చపాతీలు తేనె పూసి తినిపించినట్లయితే కూడా చాలా మట్టుకు బాగుంటుంది. ఈ రాసులు ఏంటి అని ఎవరికైతే తెలీదో వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వారికి సెప్టెంబర్ మాసం ఎలా ఉండబోతుంది గురువుగారు? తప్పకుండా అమ్మ. ఇప్పుడు రాసులు తెలియని వాళ్ళు జనరల్ మేషన్ నుంచి చూసుకుంటారు రాసు తెలియని వాళ్ళు. ఒకటి. ఇంకోటి మనకి ఇప్పుడు క్రోధినామ సంవత్సరం మనందరికీ తెలిసిన విషయం. ఎన్ని గొడవలు జరుగుతున్నాయో బయట, బీభత్సం. మనం ఉగాది చెప్పుకున్నప్పుడే చెప్పుకున్నాం. ఏమంటే మొత్తం గందరగోళంగా ఉంటుంది పరిస్థితి ఈ సంవత్సరం అంతా. అది యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే నడుస్తుంది పరిస్థితి. అయితే నేను అనేది ఏంటంటే జనరల్గా మనుషులందరూ కూడా కొంచెం వెంటనే రియాక్ట్ అయ్యి గొడవల్లోకి వెళ్ళకూడదు. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మనసు ప్రశాంతంగా ఉండాలి. వెళ్ళకుండా ఉండాలంటే మనసు కనుక ఆధీనంలో ఉంటే మనం వెళ్ళమలా. దానికి మనం పర్టికులర్గా ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయ నమః మంత్రం, లేదా ఓం మనస్వినియే నమః అనే మంత్రం చేసుకోవాలి. దీంతోపాటు జనరల్గా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సంవత్సరం, అంటే ఈ నెలలో కూడా. ఎందుకంటే ఇక్కడ మీకు కుజుడు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. నెక్స్ట్ ఇంకా కర్కాటకానికి వెళ్తాడు. ఇదే ఉంది అసలు. కర్కాటకంలోకి వెళ్ళబోతున్నాడు ఇంకొక 45 డేస్ 50 డేస్ తర్వాత. మనం దాని మీద సపరేట్ ఎపిసోడ్ చేద్దాం ఎప్పుడైనా. మనం కర్కాటకంలోకి వెళ్ళినప్పుడు ఇంకా దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు చూసే ఇవన్నీ గొడవలు పెద్ద ఏదో అదేదో డైలాగ్ అంటారు, తుమ్రీలు అంటారు చూసారా, అలాంటిది ఇదంతా కూడా జోక్గా అంటుంటారు చూసారా. ఇవన్నీ చిన్న చిన్నవే. కర్కాటక రాశిలో ఉంటాడు, ఒక 4 రోజులు ఉంటాడు, మళ్ళీ వక్రిస్తాడు, మళ్ళీ వస్తాడు. సో ఏదైనా వచ్చే ఉగాది వరకు కూడా ఈ కర్కాటక రాశిలో సంచారం మళ్ళీ వెనక్కి వెళ్ళడం మళ్ళీ కర్కాటక రాశిలోకి ఉంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, అందరికీ కూడా కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళండి. కర్కాటకం జలరాశి కాబట్టి అందరికీ చెప్పేది ఒకటే, మీరు పొరపాటును కూడా జల ప్రదేశాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే జల సంబంధించినటువంటివి అగ్రెసివ్గా వచ్చేస్తాయి సడన్గా. పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి. కుజు అగ్నితత్వానికి కారకుడు కాబట్టి అగ్ని సంబంధించిన దోషాలు, అదేవిధంగా భూకంపాలకు కారకుడు కాబట్టి సడన్గా భూకంపాలు రావడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. బట్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళకి ప్రజెంట్ ఏదైతే మహాదశ అంతర్దశ నడుస్తుందో ఒకరి జాతకం తెలుస్తాయి. దానికి సంబంధించిన ఇప్పుడు ఉదాహరణకి శనిలో కేతు నడుస్తున్నాడు, లేదా శుక్రుల్లో బుధుడు నడుస్తున్నాడు, ఏదో ఒకటి అనుకుందాం. అప్పుడు ఆ 2 గ్రహాలకి దీపారాధన చేయాలి ఇప్పుడు కూడా. అప్పుడు ఏమవుద్దంటే వాళ్ళకి నడుస్తున్న మహాదశ లార్డ్ ఎవరైతే ఉన్నారో అతను ఇచ్చేటువంటి నెగిటివ్ రిజల్ట్స్ తగ్గుతాయి, పాజిటివ్ రిజల్ట్స్ పెరుగుతాయి. అయితే ఇవన్నీ ఒకటైతే వాళ్ళ పర్సనల్ చార్ట్ కనుక బాగుందనుకోండి ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు వాళ్ళ పర్సనల్ చార్ట్లో లగ్నం బలంగా ఉంది, వాళ్ళు దేనైనా తట్టుకోగలుగుతారు. ధనభావం బలంగా ఉంది, ఎన్ని ఖర్చులు వచ్చినా మళ్ళీ ధనం అంత తగ్గట్టుగా వస్తుంది. ఇక్కడ ఎలా అంటే ధనభావం బాగాలేదు, ఆ బాగోలేనప్పుడు ఎందుకు బాగాలేదని దానికి సంబంధించిన రెమెడీ చేసుకుంటే క్లియర్ అవుతుంది. అలాగే మీరు చేసే ప్రయత్నం కావచ్చు, గృహయోగం కావచ్చు, పిల్లలు చదవకపోవడం కావచ్చు, లేకపోతే సంతానం లేదని, లేకపోతే వివాహం అవ్వట్లేదని, లేదా విదేశాలకు వెళ్ళలేకపోతున్నాను, దాని మీద అన్నిటి మీద ఒక్కొక్క గ్రహం ఉంటుందన్నమాట. శాస్త్రంలో చాలా స్పష్టంగా చెప్పబడింది ఈ విషయాలను. సో దాని పరంగా మీరు కనుక ఏ గ్రహం మనకు మూవ్ అవుతుంది, దానికి సంబంధించిన రెమెడీ ఏం చేసుకోవాలో తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. అంటే పెద్ద మొత్తంలో అవ్వాల్సింది చిన్న దాంట్లో పోతుంది. కర్మ అనుభవించాల్సిందే మనిషి, కానీ చిన్న దాంట్లో వెళ్ళిపోతుంది.